బీసీల అభివృద్ధి కోసం జాతీయ బీసీ చైతన్య సమితి కృషి చేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ తెలిపారు. జాతీయ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా వడ్ల సుమంత్ ఆచార్యని నియమించారు. ఇందుకు సంబంధించి కర్నూలులోని బీసీ వసతి గృహంలో సమావేశం నిర్వహించి బీసీ రమణ చేతుల మీదుగా సుమంత్కు నియామక పత్రం అందించారు. ఈ సమావేశంలో రమణ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు పరిష్కారం కాని సమస్యల కోసం డిసెంబర్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని అన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. బీసీల సమగ్ర అభివృద్ధి కోసం వెంటనే కుల గణన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రిమండలిలో తీర్మానం చేసినందుకు రమణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2029 ఎన్నికలలోపు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేయాలని అన్నారు. యువజన ప్రధాన కార్యదర్శి సుమంత్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇచ్చినందుకు బీసీ రమణకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల సమస్యల కోసం పోరాటం చేస్తానని సుమంత్ తెలిపారు. చట్టసభలో బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా అధిక సంఖ్యాకులైనటువంటి బీసీల స్థితిగతులు, బీసీల సమగ్రాభివృద్ధి కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుల గణన 1931లో బ్రిటిష్ వాళ్ళు చేశారు. 1941లో మళ్ళా చేయాల్సి ఉంది. ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధం జరగడం వల్ల ఆ రోజు ఆగిపోయింది. ఆ తర్వాత మన పరిపాలన వచ్చిన తర్వాత మన పాలకులు ఎక్కడే కానీ బీసీ కుల గణన చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా స్పందించి ఇంకా కొన్నాళ్ళు కొన్ని తరాలు గడిపేద్దాంలే, ఈ రాజ్యాధికారం అనుభవించని అనుకుంటున్నారు. ప్రతి ఒక్క బీసీ బిడ్డ చైతన్యవంతులు అయ్యారు. బీసీ కుల గణన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరగాలని మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇప్పుడుండే బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉంది. మొన్న 3 రోజుల క్రితం బీసీలకు సుమారు ఒక 10-20 హామీలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో బీసీల సమగ్రాభివృద్ధి కోసం, బీసీల రాజకీయ చైతన్యం కోసం ముఖ్యమైన హామీ ఏంటంటే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు 33% ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దానికి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే 2029 ఎలక్షన్లు వచ్చే లోపు పార్లమెంట్లో బీసీల చట్టసభల్లో బిల్లును ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషించి ఆమోదం చేసే విధంగా కృషి చేయాలని తెలియజేస్తున్నాము. అలాగే కనుమరుగైతున్న మా యొక్క విశ్వబ్రాహ్మణ వ్యవస్థను కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎలాంటి పథకాలు మా యొక్క విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు అందించడం లేదు. అలాగే ఈ యొక్క పత్రికా లైవ్ ముఖంగా ప్రభుత్వాలను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు ఇంతకుముందు ప్రభుత్వాలైతేనేమి, ఇప్పటి ప్రభుత్వాలైతేనేమి కనీసం చెప్పుకోవడానికి మా యొక్క వ్యవస్థకు మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకమైనా ఉందా? ఒకవేళ ఉంటే మీరు విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు ఫలాని సంక్షేమ పథకం అందించినామని చెప్పేసి శ్వేతాపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాగే విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు వెన్నంటే ఉండి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. బీసీల కోసం నిరంతర పోరాటాలు చేస్తూ వాళ్ళ పక్షాన నిలబడుతూ ప్రజా సమస్యలకై నిరంతర పోరాటాలు కృషి చేస్తూ పోరాడతానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి రమణ సార్కి మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.